నా మాటిని ఆ కోడిగురు నాకు ఇచ్చేరాదు. నా మాటిని ఆ ఆట పొలం నాకు సర్దే రాదు. చచ్చినోళ్ళారా ఆడు తినని కూడిని ఇవాళ ఇంట్లో ఎవరు ముట్ట ముట్టుకోవడానికి లేదు. పిల్లకాకేం తెలుసు ఉండీల దెబ్బ అనే సామెత ఎప్పుడైనా విన్నారా? పులిలా వెళ్ళారు, పిల్లిలా తిరిగి వచ్చారు, పైగా వాడిని రెచ్చగొట్టారు. వేటాడకపోగా వాడిని గాయపరిచి వచ్చారు. పాతాళంలో దాగినా వాడొచ్చి మనల్ని మింగేస్తాడు. ఎంత ప్రయత్నించినా మన వాళ్ళు వాడిని చంపలేకపోయారు డాడీ. వాడు ఒట్టిరాముడు కాదురా, పరశురాముడు. పరశురాముడు చేతుల్లో చావు తప్పించుకోగలిగింది ఆనాడు దశరథుడవుతే ఈనాడు ఈ దశరథరామయ్య కావాలి. అంటే మీరు కూడా ఆ దశరథుడిలాగే గాజులు తొడిగించుకుని చీరగట్టుకుంటారా సార్? గాజులు తొడిగించుకున్నది మీరురా. వాడిని గ్యాలం వేసి పట్టుకునే ప్లాన్ నేను వేస్తా. వచ్చావా పరశురా? వాళ్ళు ఆ దుర్మార్గులు బాబు ఎత్తుకెళ్ళారు. ఎవరో తెలియదు. నేను వచ్చేటప్పటికి ఇల్లంతా బీభత్సంగా ఉంది. ఇదిగో ఈ ఉత్తరం పెట్టెళ్ళారు. పరశురాం, నువ్వు పగబట్టి మా కోసం వేట మొదలు పెట్టావని తెలుసు. నువ్వు నీ ప్రయత్నం అనుకుని వెంటనే ఈ ఊరు వెళ్ళిపోవాలి. లేకపోతే శాంత కొడుకు బతకడు. రోజుకు ఒక అవయం చొప్పున వాడిని ముక్కలు ముక్కలు చేసి నీకు బహుమానంగా పంపుతాం. నువ్వు బాధపడుకున్నా బాబు ఎక్కడో నేను తీసుకొస్తాను. వెతికి పట్టుకు రావడానికి వాడు తప్పిపోలేదు పరశురాం. బలవంతంగా ఎత్తుకుపోయాడు. వాళ్లకు నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో బాబును పావులా ఉపయోగిస్తే నేను సహించను. వాడికి ఏమైనా జరిగితే మరణ హోమం చేస్తాను. నమస్కారం సార్. మధ్యాహ్నం మా ఇంటి ముందు ఏం జరిగిందో చూసావా? చూడటం అయితే చూశాను కానీ చెప్పాలంటే నాలిక కదలడం లేదు సార్. ఇప్పుడు మధ్యాహ్నం కారు వచ్చి మీ ఇంటి ముందు ఆగింది సార్. తర్వాత తర్వాత ఆ కారులో నుంచి లావుగా ఎత్తుగా ఉన్న ఒక మనిషి దిగి సరాసరి మీ ఇంట్లోకి వెళ్ళాడు సార్. ఒక కుర్రోడితో తిరిగి వచ్చి ఆ కారు ఎక్కేశాడు సార్. ఎక్కగానే ఆ కారు వెళ్ళిపోయింది సార్. కారు నెంబర్ ఎంత? నెంబరు వెతుకుతున్నాను సార్. మెదడులో చాలా ఆర్లు ఉంటాయి కదా సార్, అది ఏ ఆర్లో ఇరుక్కుందో. 50 రూపాయల నోటు చూపించిన రావేమిటే? రావే. 100 చెప్పులు అతికేసుకున్నా దొరకని డబ్బే. రావే రావే రావే. వచ్చేసింది సార్. ADR 320. మీరేం అనుమానపడాల్సిన అవసరం లేదు సార్. సరికొత్త పెళ్లి కూతురు గుణాలైనా అనుమానించవచ్చు కానీ ఈ కొత్త గారిని అనుమానించాల్సిన పనియే లేదు. చూసుకోవాలి కదా. చూడటంలో తప్పేముంది సార్? కట్టుకుపోయే ఆడపిల్లల్ని పెళ్లి చూపుల పేరుతో శల్యపరీక్ష చేసి చూస్తున్నప్పుడు కొనబోయే ఈ కొత్త గారిని చూడటంలో తప్పేముంది సార్? టెస్ట్ కోసం తోలి చూడొచ్చా? అదేమిటి సార్ అనుమానం దేనికి? ఇప్పుడు చెప్పండి. ప్రతిసారి మీ కారును ఆడపిల్లలతో పోల్చి చెప్తున్నారు కదా, కొన్నాళ్లు కాపురం చేసి పెళ్లి చేసుకుంటారంటే ఒప్పుకోరుగా. అందుకే తోలి చూడొచ్చా లేదా అని అడుగుతున్నాను. అది పాతకాలం. ఎక్కండి, తొక్కండి. మీరు కూర్చోండి. భయమా? చూడండి, మీ కారు నిన్న ఒక పెద్ద మనిషి ట్రైల్కి తీసుకెళ్లాడు. అతని పేరేమిటి? అతను ఎక్కడుంటాడు? నేను చెప్పనుగా. ఆయన అందరూ అడ్రస్లు కలుగుతామా? అతని అడ్రస్ మీకు తెలుసు, చెప్పండి. ఇంపాసిబుల్. మీరు వచ్చిన పని కానివ్వండి. స్మూత్ స్టార్ట్. ఎటో ఎటో తేలిపోతోంది. నా షోరూము, నా కారు అంత పోయిందే. బాబు బాబు ఉండట్లేదే. అయ్యో, అది గవర్నమెంట్ బస్సు, దాంతో మనకెందుకు గొడవ? బాబు బాబా బాబు, మనం ఉన్నామా? బాబు ఎక్కడి నుంచి వచ్చా? పిచ్చాస్పత్రి నుంచా? అయ్యో బాబా, ఆపే ఆపే. తెలియకుండా ట్యాంక్ బాబు, బంగారు బాబు, నన్ను వదిలేరా బాబు. బాబు, ఆత్మహత్య చేసుకోవాలంటే విడికి చేసుకోవాలి. తోడు కారులో ఎన్నో పాటలు ఉన్నాయి.
కానీ బ్రేక్ అనే ఒక పార్ట్ ఉంది తెలుసా నీకు? దాన్ని కోపంగా నొక్కై తిప్పేదాకా ఒక్కడే కొడుకుని, మా ఆవిడికి నేను ఒక్కడే మొగుడిని. అరే వాళ్ళు చచ్చిపోతారా? మా కొత్త పెళ్లి కూతురు టాపు లేచిపోయింది. దారి డబ్బు ఇది రోడ్డు కదరా. వద్దు నేను దిగిపోతాను. అయ్యో దూరలేపోయా. నా కొత్త పెళ్లి కూతురు రక్కేరిగిపోయిందిరా. అయ్యో అరే కొత్త రోడ్డు పెట్టేశాం, ఇప్పుడైనా వదిలేరా. చెప్పి లాభం లేదు. అయ్యో అయ్యో లారీ కారు కుట్టే నేను పోతాను. నేను మహాత్మా గాంధీని చూడాలి. ఇటు ఓపెన్ అటు ఓపెన్ అన్ని ఓపెన్. అయ్యో నా కొత్త పెళ్లి కూతురిని దగ్గర చేసేసావు. గుర్తు మాత్రం మిగిలింది, దాంతో వదిలేరా బాబు. అది పోయిందా? చూశావుగా నీ కారు పార్టులు ఒక్కొక్కటి ఎలా ఊడాయో. వాడి అడ్రస్ చెప్పకపోతే ఇప్పుడు నీ పార్టులు కూడా చెప్పేస్తాను. చలపతి 113 రామకృష్ణాపురం.
బతికిస్తాను. ఆ రోజు మీతో పాటు మా ఇంటికి వచ్చిన వాడు ఎవరు? మీ చేత ఈ గోళాలు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు చెప్పు. బాబు బాబు నా బాబు చావు. నా బాబు నా బాబే. పరశురామ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? చలపతిని హత్య చేసినందుకు. హత్య? చలపతిన? నేను హత్య చేశానని మీకెవరు చెప్పారు? సాక్ష్యాలు. ఓహో, నేను స్మగ్లింగ్ కేసులో లారీని పట్టుకున్నప్పుడు మీకు సాక్ష్యాలు దొరకలేదు. శ్రీకాంత్ ప్రాణాలు, రేఖ మాన ప్రాణాలు దోచుకున్నప్పుడు మీకు సాక్ష్యాలు దొరకలేదు. అసలు హంతకుడు ఎవరో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆచూకే దొరకలేదు. కానీ నేను చలపతిని చంపినట్టు మాత్రం సాక్ష్యాలు దొరికాయి. వా వా వా. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నువ్వేమైనా చెప్పదలుచుకుంటే వచ్చి కోర్టులో చెప్తాను. ఓకే, అరెస్ట్ హిమ్. బాబాయ్ 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 బాబు అమ్మా బాబాయ్ వెళ్ళిపోతున్నాడమ్మా. మీ భార్య చావుకు చలపతే కారణం ఉద్దేశంతో కోర్టు ఇవ్వలేని తీర్పును మీరే ఇవ్వాలన్న ఆలోచనతో పథకాన్ని సిద్ధం చేసుకుని చలపతిని దారుణంగా హత్య చేశారు. ఇదంతా మీరు ఊహించుకుంటున్నారు ఇది ఊహ కాదు, వాస్తవం. అని మీకెలా తెలుసు? మీ కేసు పూర్వాపరాలు మిమ్మల్ని అరెస్ట్ చేసిన సిఐ రఘునాథ్ వాంగ్మూలం. ఈ రఘునాథ్ నాకు మంచి స్నేహితుడు. స్నేహితుడు ప్రాణాలు ఇస్తారంటారు. కానీ ఈ స్నేహితుడు నా ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని గనక. నేరం చేసిన మనిషి స్నేహితుడైనా సరే వదిలిపెట్టే మనస్తత్వం నాకు లేదు గనక. కాదు, తప్పు చేయకపోయినా స్నేహితుణ్ణి కూడా శిక్షకు గురి చేసిన పోలీస్ ఆఫీసర్ అన్న ఘనత పొందడానికి, ఇంకా వీలైతే వీరచక్ర బిరుదు సంపాదించడానికి. నో మిస్టర్ జస్టిస్, అతను చలపతిని పథకం ప్రకారమే హత్య చేశాడు. నేను ఎఫ్ఐఆర్ లో సబ్మిట్ చేసినట్టుగా బూట్ పాలిష్ కుర్రాడు, కారు షోరూమ్ యజమాని పరశురామ్ తమ వద్దకు వచ్చి చలపతిని గురించి వాకప్ చేశాడని చెప్పారు. కనుక చలపతిని గురించి పూర్తి వివరాలన్నీ సేకరించిన పరశురామ్ సమయం చూసి అతన్ని హత్య చేశాడని, అందుకు శిక్షార్హుడని నేను నమ్ముతున్నాను. లేదు, చలపతి చనిపోయిన సమయానికి నేను ఇంట్లోనే ఉన్నాను. అందుకు సాక్ష్యం నేను ఎవరమ్మా మీరు? చనిపోయిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీకాంత్ భార్యను. మీరేమైనా చెప్పాలనుకుంటే సాక్షి బోన్లోకి వచ్చి చెప్పండి. చలపతి చనిపోయినప్పుడు పరశురాం మా ఇంట్లోనే ఉన్నాడు. చలపతి ఎప్పుడు చనిపోయాడు మీకెలా తెలుసు? అసలు చనిపోయాడని మీకెలా తెలుసు? పేపర్లో చదివాను. పేపర్లో చలపతి చనిపోయాడని వార్త పడలేదే, హత్య చేయబడ్డాడని వ్రాసిందే. హత్య చేయబడ్డాడని రాసలేదు, హత్య చేయబడ్డాడా అని రాసి ఉంది. అంటే అది హత్యో కాదో ధృవీకరణ కాలేదనే కదా అర్థం. ఆర్డర్ ఆర్డర్. ఆల్ రైట్, చలపతి హత్య చేయబడినప్పుడు హత్య చేయబడినప్పుడా, చనిపోయినప్పుడా? ఓకే, అలాగే చనిపోయినప్పుడు పరశురాం మీ ఇంట్లోనే ఉన్నాడంటున్నారు కదా. అవును. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు గదిలో తలుపులు వేసుకుని పడుకున్న తర్వాత అతను బయటికి వెళ్లి చలపతిని చంపి తిరిగి వచ్చి పడుకుంటే గదిలో ఉన్న మీకు తెలియదు కదా. చెప్పండి, ఎలా తెలుసు అతను మీ ఇంట్లోనే ఉన్నాడని? అతను మా ఇంట్లోనే ఉన్నాడు. అంత నిర్ధారణగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ సాక్ష్యాధారాలతో చెప్తున్నారు? అతను మీ ఇంట్లోనే మీతో పాటు మీ గదిలో ఉన్నాడా?
చెప్పండి, మీ గదిలో ఉన్నాడా? అవును. ఎందుకున్నాడు? అతనికి మీకు ఏమిటి సంబంధం? భర్తను పోగొట్టుకున్న మీరు అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నారా? అవును. పరశురాం! తల్లి దగ్గర ఆకలిని కోర్టులో నిజాన్ని దాయకూడదు. మనం చేసిన పని చెప్పుకోలేక సిగ్గుతో నువ్వు తలదించుకుంటే ఆ తలకి ఈ న్యాయస్థానం ఉరితాడు తగిలిస్తుంది. మిస్టర్ జస్టిస్, చలపతి ఈ శాంతగారి కొడుకుని ఎత్తుకుపోయాడని, అతన్ని రక్షించే ప్రయత్నంలో ఈ పరశురాం చలపతి ప్రాణాలు తీశాడని మా డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ అందింది. కనుక ప్రత్యక్ష సాక్షి అయిన ఈ శాంతగారి కొడుకు వాంగ్మూలం కూడా తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఈ భగవద్గీత మీద చెయ్యి పెట్టి నేను చెప్పినట్టు చెప్పు బాబు. దేవుని మీద ప్రమాణము చేసి, దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధము చెప్పను. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. బాబు, పరశురాం ఎక్కడుంటాడు? మా ఇంట్లోనే ఉంటాడు. సోమవారం నాడు నిన్నెవరైనా ఎత్తుకుపోయారా? చెప్పు బాబు. లేదు. బాబు, సోమవారం నాడు పరశురాం ఎక్కడున్నాడు? చెప్పు బాబు. మా అమ్మ బాబాయి గదిలో తలుపులేసుకొని పడుకున్నారు. చలపతిని ముద్దాయి పరశురాం చంపాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. పిల్లలు దేవుడు సమానమంటారు. ఆ విధంగా శాంత కొడుకు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని తల్లి లాంటి స్త్రీ సిగ్గు విడిచి న్యాయస్థానంలో తనకున్న సంబంధాన్ని చెప్పడాన్ని బట్టి పరశురాం నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. తప్పించుకున్నావు కదా? నిర్దోషులు శిక్షింపబడుతూ దోషులు తప్పించుకుని పెద్ద మనుషులుగా చాలామణి అవుతున్న ఈ రోజుల్లో తప్పించుకున్నాను, విడుదలయ్యాను నీకే తెలియాలి. సారీ, నీకే తెలియాలి. యూనిఫామ్ లో ఉన్నారు కదూ. చలపతి నువ్వు చంపావు అనే ఇంతకు ముందు నాకు సంకెళ్ళు వేశావు. సంఖ్యలు విప్పుకున్నావు. తప్పు నేను కాదు, న్యాయస్థానం విప్పింది. న్యాయం కళ్ళు కప్పావు. నిజం చూస్తుందన్న భయంతోనే కదా ఏనాడో ధర్మదేవత కళ్ళకు గంతలు కట్టారు. అందుకే నీలాంటి వాళ్ళు చట్టంతో ఆటలాడుకోగలుగుతున్నారు. ఒక నీచమైన అపనింద నెత్తిన వేసుకుని ఆ మహాపతివ్రత ఈ రోజు నిన్ను కాపాడుండొచ్చు, కానీ రేపు నువ్వు దొరకపోవు. మిస్టర్ రఘునాథ్, ఒకప్పుడు నేను న్యాయాన్ని నమ్మాను, ధర్మాన్ని ప్రేమించాను. కానీ ఇప్పుడు ఒక కొత్త న్యాయాన్ని, ఒక కొత్త ధర్మాన్ని నమ్ముకున్నాను. వాటితోనే నా భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాను. నీకు భవిష్యత్తే లేదు, ఉన్నది జైలు గోడల మధ్యనే అని నేను నీ జాతకం చెప్తున్నాను. నేను కొత్తగా నమ్మిన ధర్మమే నా శత్రువుల ఆయుష్